చింతపండు చారు ప్రతి ఒక్కరు తిని ఉంటారు, కానీ చింతపండు చారు కంటే చింతకాయల చారు ఉంటుంది కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇగో చింతకాయలని మంచిగా పొయ్యిలో మామూలుగా ఉడకబెట్టిన దానికంటే నిప్పులలా కాలవాలి మంచిగా. ఇట్లా ఇందులోకి వెళ్ళి గుజ్జు బయటకు వస్తుంది. సో ఆ విధంగా కాల్చేసి పచ్చిమిరపకాయలను కూడా పొయ్యిలో కాల్చి రెండు మంచిగా అట్లా పిప్పి మొత్తం వచ్చిన దగ్గర పిసికేసి అందులో కొంచెం సాల్ట్ వేసి పోపు వేసుకొని తినాలి. మస్తు ఉంటుంది. మీకు జోలు చెప్తున్నా కానీ చింతకాయ తెంపినప్పటి నుంచి నా నోరు ఉడుతుంది. సో నేను చింతకాయ తింటున్నా. పుల్లగా ఉందన్న. ఒకసారి నేను చెప్పినట్టు చింతకాయల చారు ట్రై చేయండి, మస్తు ఉంటది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.